ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయినందుకే రేవంత్ రెడ్డి, కేటీఆర్ అరెస్టు ద్వారా జనం దృష్టి మళ్లిస్తున్నారా అంటే అవుననే అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. రైతు భరోసా విషయంలో చేసిన మోసాన్ని పక్కదారి పట్టించినందుకే ప్రజల్లో చర్చ లేకుండా చేసేందుకు పెట్టిన చెత్త కేసు ఇది అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటున్నారు. కేటీఆర్ ప్రజలకు వాస్తవాలు చెప్తూ ప్రభుత్వం ఉద్దేశాన్ని ఎండగట్టారని, చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటున్నారు. హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మేము రైతు బంధు, మంచినీరు, సాగునీరు అన్నీ ఇచ్చి ప్రజలతో కలిసి పండుగ చేసుకుంటుంటే కాంగ్రెస్ నేతలు కేసులు పెట్టి సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రజలకు అండగా నిలబడుతున్న నేతలపై కేసులు పెట్టి రాక్షసానందం పొందుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నేతల ఆనందం కొన్ని క్షణాలు ఉంటాయని, మాకు ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూనే ప్రజాక్షేత్రంలో పోరాడి ప్రజల చేత శిక్ష వేయిస్తామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఫార్ములా ఈ కేసులో రేవంత్ రెడ్డి దోషి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. లేనివి సృష్టించి తాబేదారులైన అధికారులను అడ్డం పెట్టుకుని చేసే కుట్రలు పని చేయవని, అంతిమంగా న్యాయమే గెలుస్తుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి, బ్రాండ్ ఇమేజ్ కోసమే కేటీఆర్ ప్రయత్నించారన్న విషయం ప్రజలందరికీ తెలుసని మాజీ మంత్రి అన్నారు. సో చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలని వినియోగించుకుంటామన్నారు. అట్లాగే విచారణలో న్యాయవాదులు ఉంటే అభ్యంతరం ఏమిటని, రాహుల్ గాంధీకి ఒక న్యాయం, కేటీఆర్కి ఒక న్యాయమా అంటూ కూడా సుప్రీంకోర్టుకు మాకంటే ముందే ప్రభుత్వం వెళ్ళిందని, అంత భయం ఎందుకని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.